డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు నియోజకవర్గాల్లో కాకరేపుతోంది. ఇన్ని రోజులు కష్టపడ్డ వారిని పక్కకు పెట్టి కొత్త వారిని తెరపైకి తేవడాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యేల వర్గం జీర్ణించుకోలేకపోతోంది. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిస్థితి కూడా ఇంతే. అసంతృప్తులను బుజ్జగించేందుకు ట్రబుల్ షూటర్ మంత్రి పెద్దిరెడ్డిని రంగంలోకి దింపారు. నేరుగా అసంతృప్తులు ఇళ్లకు వెళ్లి బుజ్జగిస్తున్నారు మంత్రి పెద్దిరెడ్డి. మరోవైపు మైనారిటీ అభ్యర్థి ఎంపికపై వ్యతిరేకిస్తున్నారు సీనియర్ నాయకులు. అధిష్టాన నిర్ణయంపై ఆగ్రహంగా ఉన్నారు. కదిరిలో వైసీపీని 2 సార్లు గెలిపించడంలో కీలకంగా ఉన్న నాయకులంతా అలకబూనారు. మక్బూల్ యాక్టివ్గానే నియోజకవర్గంలో తిరుగుతున్న చుట్టూ అసంతృప్తులు చేరారు. ఈ నేపథ్యంలోనే ట్రబుల్ షూటర్ మంత్రి పెద్దిరెడ్డి రంగంలోకి దిగారు. అసంతృప్తులతో మొదటికే మోసం వస్తుందని భావించి వారందరినీ దగ్గరకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. నేతల ఇళ్ల వద్దకు వెళ్లారు. నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్, మాజీ మంత్రి షకీర్, సిఈసి సభ్యుడు పూల శ్రీనివాసరెడ్డితో కలిసి పర్యటించారు. రెండు 2024 ఎన్నికల్లో కదిరిలో వైసీపీ అభ్యర్థి గెలుపుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు పెద్దిరెడ్డి. అయితే పార్టీ కోసం ఇన్ని రోజులు తాము కష్టపడితే ఎవరో కొత్త అభ్యర్థికి టికెట్ ఎలా ఇస్తారని మంత్రి వద్ద కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సైతం మంత్రి పెద్దిరెడ్డి పర్యటనలో కనిపించలేదు. ఆయన వర్గీయులు కూడా పెద్దిరెడ్డి వద్దకు రాలేదు. రెండోసారి పర్యటనలో కూడా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, ఆయన అనుచరుడు రమేష్ రెడ్డి అందుబాటులో లేనప్పటికీ పెద్దిరెడ్డి కీలక నాయకులందరినీ కలిసి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ఇప్పటికే కదిరిలో వైసీపీ 2 సార్లు విజయం సాధించింది. హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నంలో భాగంగా కొత్తగా మైనారిటీ అభ్యర్థిని తీసుకొచ్చారు. కానీ అసంతృప్తులే ఆ పార్టీని కలవరానికి గురి చేస్తున్నాయి. మరి మంత్రి పెద్దిరెడ్డి మంత్రాంగాలు ఫలిస్తాయో లేదో చూడాలి.